అందరికీ నమస్కారం. కరెంట్ మూవీలో అటు నువ్వే ఇటు నువ్వే సాంగ్ నోటేషన్ 21st మైల్ కదా కీరవాణి రాగానికి రాశాను. ఎగ్జాక్ట్ సేమ్ సాంగ్ ఎలా అయితే వస్తుందో అలాగే వేణు మీద కూడా చెక్ చేశాను. శృతి ఎఫ్ అంటే 4, షడ్జమం చతుశ్రుతి రిష్మం సాధారణ గాంధార శుద్ధమచ్చమం పంచమం శుద్ధదైవతం కాకలి నిషాదం తారస్థాయి. అటు నువ్వే ఇటు నువ్వే మనసెటు చూస్తే అటు నువ్వే సస స గ గ గ మ స సస స స గ గ గ గ మ స ఎటు వెళుతున్నా ఏం చేస్తున్నా సస స స మా 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 మ ప మ రే 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 సని స ప్రతి చోట నువ్వే. సేమ్ మళ్ళీ ఈ సెట్ ఆఫ్ స్వరాస్ ఈ సాంగ్ అంతా కూడా అలాగే వస్తుంది. ఒక సెట్ ఆఫ్ స్వరాస్ అయ్యాక సాహిత్యం మాత్రమే మారుతుంది, మళ్ళీ అవే స్వరాస్ అన్నీ కూడా రిపీట్ అవుతాయి. అందుకని సైడ్కి ఆల్ఫాబెట్స్ మెన్షన్ చేశాను. ఈ రెండు కూడా ఒకే సెట్ ఆఫ్ స్వరాస్ వస్తాను. అటు నువ్వే ఇటు నువ్వే అలికిడి వింటే అది నువ్వే అదమరు పైన పెదవుల పైన ప్రతి మాట నువ్వే. తర్వాత ఇక్కడి నుంచి ఇది మారుతుంది, అందుకని సైడ్కి మళ్ళీ బి అని రాశాను. పప ప తద పప మగప అప్పుడు ఇప్పుడు ఎప్పుడైనా పాప పద ప గగప నా చిరునవ్వే నీ వలన మమ మమ పాప మమ మమ పాప మమ తెలియని లోకం తీపిని నాకు మమ మప మగరిరి రుచి చూపవులే. ఇప్పుడు మళ్ళీ బీ పెట్టాను కదా, ఇక్కడ ఈ సాహిత్యం అంతా మారుతుంది, స్వరం మాత్రం దీనికి కూడా సేమ్ స్వరం అన్నమాట. పరిచయమంతా గతమేనా గుర్తుకురానా క్షణమైనా ఎదురుగా ఉన్న నిజమే కానీ కలవైనావులే. ఇది ఒక సెట్ అన్నమాట. మళ్ళీ నెక్స్ట్ కొంచెం మధ్యలో గ్యాప్ వస్తుంది, అంటే అనుపల్లి అనుకోవచ్చు. నీ పాప ప మగప నాకే తెలియకుండా ఇక్కడ సి పెట్టారు ఈ సెట్. నీ పాప ప మగ పాపమ నాలో నిన్ను వదిలానే. నెక్స్ట్ దాతమా మామ దాతమా నేనే నువ్వయ్యేలా మామరేరి మారేరి మామగ ప్రేమ గుణమే ఎదిగావే. మళ్ళీ సేమ్ అనమాట, అందుకని ఈ సెట్కి సి అనమాట. కొంచెం చిన్నగా మారు. నీ స పామ గమ గామ ప నీ సని పమ మా ప అది మాత్రమే మారుతుంది, మిగతా అదంతా సేమ్. ఇక్కడ మళ్ళీ ఇదంతా కూడా దద మమ మదమ ఎటుగా చూడనంటూ మామరే మామగ నన్ను ఒంటరి చేసావే. ఇక్కడ ఏకాంత వేళలో సాగాప మాప పమగా ఏకాంతి లేదురా, ఇది కూడా అంతే. దీనికి వేస్తాను పెట్టింది, మళ్ళీ సేమ్ ఇదంతా కూడా రిపీట్ అవుతుంది. సాహిత్యం మాత్రం మారుతుంది, అయినా సరే రాశాను. మళ్ళీ ఏకాంత వేళలో సాగాప మాప పమగా ఏకాంతి లేదురా అన్నప్పుడు పమప మాగ అని వస్తుంది. మనసంతా కూడా నిసరీమగామ రీమగామ జాలి లేని నీని సరిది సనిప పంతాలేంటిరా. మళ్ళీ సేమ్ సాగాప పమప పమాప మగ నీ తోడు లేనిదే సరిగాప నీప మగ మనసుండలేదురా స రీమగామ నీ పేరు లేని రీమగామ ప్రేమనైన నీ నీరి సస ఊహించేదెలా. పెద్ద సాంగ్ ఈ రకంగా వస్తుంది అన్నమాట. ముందర ఏబీసీ అలా ఇచ్చాను, తర్వాత ఎస్ లాస్ట్ సెట్కి ఎస్ అని ఇచ్చాను. సైడ్ని చూసుకుంటే తెలుస్తుంది, అందుకని ఒకటి బాగా చేస్తే చాలు, రెండోది సేమ్ స్వరం రిపీట్ అవుతుంది. థ్యాంక్ యూ, చాలా బాగుంది, మంచి సాంగ్.